తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెగిస్తాం. జ్యోతి, ఏం బావా, ఈవిడి గారేనా నిన్ను ఇక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది. ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళారా రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిదేదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంఖ్యను నేను పెళ్లి చేసుకోబోతున్నా. దాని మైకంలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తా. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించావు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ. బాబు, ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనసుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయ్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా. బాబు, సంజ సంజ సంజ, నువ్వు అదృష్టవంతురాలు అమ్మా. విన్నావా బాబు ఏమన్నాడు? విన్నాను. అత్తయ్య, ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. సంజ, అవును, ఆయన మంచితనం ఏమిటో, మనసులో ఎంత విషం దాచుకున్నారో, ఏ దురుద్దేశంతో ఇంతకాలం మనల్ని ఆదరించారో ఇప్పుడు అర్థమైంది. పెళ్లి చేసుకుంటారట. పెళ్లి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఆయన తప్పేమన్నారు? అందులో దురుద్దేశం ఏముంది? నా మాట వినమ్మా. ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు. చితికిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. కాదనకమ్మా. అత్తయ్య, ఇంకేం మాట్లాడకు. నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు? నా బ్రతుకు బండలు చేసింది ఎవరు? ఆయనే అత్తయ్యా. అవునత్తయ్యా, అవును. నా మీద కక్ష కట్టి నన్ను కాళరా చేసింది ఆయనే. ఆయనతో నాకు పెళ్ళ అసంభవం. ఈ జన్మలో జరగదు. అమ్మా, నువ్వు వెళ్ళొద్దు. అయ్యో రక్తం. బాబు, పాత డాక్టర్ని పిలు. సంజయ్, ఎంత పనిచేశావు? నేను బావని పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఆ సంఖ్యనే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు. వాడన్నంత మాత్రం జరిగిపోయిందమ్మా. నీకెందుకు ఊరుకో, నేనంతా సరి చేస్తాగా. నాన్న, నేను చచ్చినా మాహుని పెళ్లి చేసుకోను. నాకేమంత కర్మ పట్టలేదు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నీ బోర్డు సలహా ఇవ్వక్కర్లేదు. నోరు మూసుకో. చూడమ్మా జ్యోతి, అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏమో, అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా? నాన్న, నాకు తెలుసు మీకు కావలసింది ఆస్తిని. ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించే ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మనశ్శాంతితో బతకొచ్చు. బాబు, మంతాకు. అలా అనకూడదు. అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోలే. మంతాకు. పడుకో. కళ్ళు మూసుకుని నేను వెళ్ళిపోతా. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానుగా. నిద్ర. బాధ్యతంతా నీది. సంధ్య, నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చిపో. నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు. తన తండ్రి ఇలాంటి వాడిని మాత్రం బాబుకు తెలియనివ్వకు. అదే నా ఆఖరి కోరిక. I am very sorry, your chance number 22, the chance of false remote. I don't think we can help you. Excuse me, any cancellation? Well, it's too early for me to tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? We'll do our best. Good morning, sir. Have you any baggage? One. Thank you, sir. Is it the right hand? It's on time. Yes, please. హలో మాధవ్. హలో సుందరం, హౌ ఆర్ యూ? ఫైన్. ఎక్కడికి ప్రయాణం? బాంబేకా? అవును. మీరు? నేను బాంబేకే. మా మామగారికి సీరియస్ గా ఉందట. సత్యనారాయణ గారికా? అర్జెంట్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ టికెట్ లేదు. Attention, please. Indian Airlines announces the departure of flight number 120 to Bombay. Passengers on this flight are requested to proceed to the... మాధవ్, మాధవ్.
అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ. అత్తయ్య, ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవే. ఇప్పుడెందుకమ్మా అదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తాం? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఈ బాబా ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు? నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును దయానంద్ గారికి అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు. కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అంత మాటలకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయనతో అంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి 60 మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త. ఏంటండి? మాతో ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులు అందరూ చచ్చిపోయింది. అమ్మా, ఒట్టు పెట్టుకో. బాబు, పెట్టుకుంటానే బాబు. పెట్టుకో అక్క. బొట్టు లేకపోతే నీ మొహం బాగులేదు. వద్దు బాబు. నాన్నగారు లేరనా? ఏంటమ్మా, ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నా. ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నా. ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నావు. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు తత్వం అంటూ ఉందా అత్తయ్య? నేను తెలుసుకున్నదల్లా ఒకటే. ఓడిపోయి నేను బ్రతికున్నాను, వెళ్ళిపోయి ఆయనే జయించాడు. చలపతి, జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మన ఇద్దరం మర్చిపోదాం. ఈ వ్యవహారంలో నా పూర్ణ సహకారం మీకుంటుంది. నా మాట నమ్మండి. నమ్మకానే కదయ్యా. ఈసారి మాత్రం నీకు ఎంత వాటా కావాలో ఖచ్చితంగా ముందే చెప్పేసి మన ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వ్యవహారంలో దిగుదాం. అయ్యా, మనం తలపెట్టింది ప్రాణాలతో చెలగాటం. అవసరం అయితే ప్రాణాలు తీసైనా పని జరుపుకోవాలి. డాక్టర్ గారు, బాబుకి ఏం పర్వాలేదు కదా? పర్వాలేదు, మెదడుకు బలమైన షాక్ తగిలింది అంతే. అమ్మా, నేరస్తులు ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత మాది. ముందు బాబు సంగతి చూడండి. బాబును వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్చడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఆ సహాయం మీరే చేసి బాబుని కాపాడండి. నువ్వా? ఏమిటి దౌర్జన్యం? మమ్మల్ని ఎందుకు హింసపెడుతున్నావు? నేను నీకే అన్యాయం చేశావు. నీకు తెలీదు ఏం చేశావో? నా కూతురు భవిష్యత్తు నాశనం చేశావు. మా మాధవులు మాకు కాకుండా చేశావు. చివరికి పెళ్లి కాకుండా నేను బిడ్డను కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావాల్సిన ఆస్తి నువ్వు రాయించుకున్నావు. తిరిగి మా ఆస్తి మాకు రాసేవు. పెట్టిన సంతకం. ఎందుకు పెట్టాలి? ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే సంతకం పెట్టక తప్పదు. చిన్నపిల్లవాడి మీద చేయి చేసుకుంటావా? నీ మనిషివేనా? నీకు కృతజ్ఞత అంటూ ఉందా? ఉండబట్టే మర్యాదగా అడుగుతున్నాను. సంతకం చెయ్యను. నేనెవరిని సంతకం చేయడానికి? ఆ ఆస్తి మీద నాకే అధికారం లేదు. అన్ని అధికారాలు నీకే రాసిచ్చాడు. ఇచ్చినా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. చచ్చిన సంతకం చెయ్యను. బాబ్జీ, మాధవ్, నువ్వు బ్రతికే ఉన్నావా? యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే? లేదురా, అవసరానికి నా టికెట్తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. పాప, అతను చనిపోయాడు. పూర్ ఫెలో. అది సరే గాని, నువ్వు చచ్చిపోయావని మా నాన్న నీ ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు.
ముందు ఆ సంగతి చూడు. టాటా, బాయ్ బాయ్, కమాన్. త్వరగా సంతకం చేయి, లేదా అక్కడ నీ తమ్ముడు, ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు మూస్తారు. అక్క నేను సత్య పర్వాలేదు సంతకం పెట్టద్దు అక్క. ఏ చేస్తావా లేదా? చెయ్యను. ఈ ఆస్తి బాబుది. నేను బాబుకి ద్రోహం చేయలేదు. అసలు వాడు బ్రతికుంటేగా ఈ ఆస్తి అనుభవించడానికి. బాబుకి ఏమైంది? చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడున్నాడు. బాబు ప్లీజ్ డాక్టర్, ఆయన మాధవ్ బాబు తండ్రి. మిస్టర్ మాధవ్, అమ్మ అని కలవరిస్తున్నాడు. వెంటనే ఆమెను తీసుకురండి, లేకపోతే చాలా కష్టం. నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు, లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దక్కరు. బాగా ఆలోచించుకో. వాడిని విసిరి కింద పడేయండిరా. నేను సంతకం చేస్తాను. అలా దారికిరా. ఇప్పుడు తెలియగల పిల్లగాడు. ఏమైంది? పారిపోయింది బాబు. నువ్వు బ్రతికే ఉన్నావా? చచ్చానుకున్నావా? నిన్ను చంపందే నేను చావను. వారే మామగారు, నాన్నగారు మన చుట్టాలు తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్తారండి. ఇవ్వాలండి. మాధవ్, 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 నన్ను క్షమించు మాధవ్. క్షమాపణకి సమయం కాదు. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పెడదాం పద.
బాబు నీకోసం వచ్చాను. అమ్మను బాబు, ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలువు. పిలువు బాబు. అక్క, అసలు సంగతి అర్థం చేసుకోలేక నీ మీద లేనిపోని అభాండాలు వేశాను, అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలు ఏమిటి జ్యోతి? ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నావు. ఇందులో నీ తప్పేమీ లేదు. పోనీలేమ్మా, జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. ఏమిటోనమ్మా, ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేయలేని స్థితికి దిగజారాం. నువ్వేం బాధపడకు. జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. వేరే సంబంధం ఎందుకు? మన చిట్టిబాబు ఎప్పటి నుంచో జ్యోతి మీద ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టించండి. అయ్యా, దంపతులు ఉభయులు లేచి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందండి. తల్లి తండ్రులు అంటున్నారు. తండ్రులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అలంకరించారు, తల్లులు మాత్రమే ఉన్నారు. బాబు, మంచి మనసు కలవాడు. మాధవ్కి నమస్కారం. అలాగే అత్తయ్య. మాధవ్, ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది. నిజంగా పండుగలా ఉంది. అవునత్తమ్మా, ఇవాళ దీపావళి పండుగలాగే ఉంది. బాబు, దీపావళి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.